మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఆషాఢమాసం పురస్కరించుకొని సోమవారం పెండ్లి పోచమ్మ దుర్గమ్మ అమ్మవార్లకు బోనాలను భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో బోనమెత్తిన జోగిని అంజలి ముదిరాజ్ సంఘం నాయకులు ధనరాజ్ మాట్లాడుతూ అమ్మవారి దయతో పుష్కలంగా వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతి ఏటా బోనాల ఊరేగింపు చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఊరేగింపు గ్రామంలోని వీధుల గుండా మెయిన్ రోడ్డుపైకి చేరుకొని పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో ఆటలాడుతూ హనుమాన్ మందిర్ గుండా పెళ్లి పోచమ్మ దుర్గమ్మ అమ్మవార్ల దేవాలయాల చుట్టూ ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షుడు గజనీ వెంకటగౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు కన్నెబోయిన ధనరాజ్, తిమ్మక్కపల్లి నరసింహులు, గోపాల్, రవి, యాదయ్య, గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ మహమ్మద్ గౌస్ పర్యవేక్షించారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా అప్పాజిపల్లి గ్రామంలో రెండవ రోజు పెళ్లి పోచమ్మ దుర్గమ్మలకు అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించాం. ఇరువురు మాతలు వర్షాలకు సమృద్ధిగా కురిపించి పాడి పంటలతో సుఖ సంతోషంతో ప్రతి ఒక్కరు దినదిన అభివృద్ధి చెందేలా అమ్మవాళ్ళు ఆశీర్వదించాలని అప్పాజిపల్లి గ్రామ పక్షాన కోరుకుంటున్నాం. అప్పాజిపల్లి అందరూ తెలంగాణ ఆడపడుచులందరికీ, తెలంగాణ ఇంటి ప్రతి ఒక్క బిడ్డకి ఆషాఢ మాస చివరి రోజు శుభాకాంక్షలు. అప్పాజిపల్లి గ్రామంలో రెండవ రోజు పెళ్లిపోచమ్మ దుర్గమ్మల బోనాలు అంగరంగ వైభవంగా తీయడం జరిగింది. సో మా బోనాలకు తల్లి తన్మయత్వంతో వర్షాన్ని కూడా కురిపించడం జరిగింది. ఇదే వర్షాలు ప్రతి ఊర్లో కూడా ప్రతి పాడి పంట పైన కూడా సమృద్ధిగా కురిసి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతోని పాడి పంట సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి. ఎలాంటి రుగ్మతలు లేకుండా ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాము. ఇది మన తెలంగాణ, యావత్ తెలంగాణ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ కనుక మేటిగడ్డ అయినటువంటి మెతుకు సీమగా పిలువబడే మెదక్ జిల్లాలో ఈ అంగరంగ వైభవమైనటువంటి ఈ బోనాల జాతరను ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా కూడా అమ్మవారి ఇదే విధంగా ఈ బోనాల కార్యక్రమాలను ఇదే విధంగా ముందు కొనసాగిస్తూ అందరినీ సంతోషంగా చూడాలి, అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆ దుర్గాదేవి పెళ్లిపోచమ్మ మా మెతుకు సీమలో ఉన్నటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆశీస్సులు కూడా అందరికి ఎల్లకాలం తోడుగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.